హలో ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేషన్ చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈరోజు మా ఇంటి ముందు వేసిన ముగ్గు ఈ ముగ్గు. ఈరోజు కొన్ని మా లైన్లో వేసిన ముగ్గులు మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీశాను. ఇది అమ్మాయి బొమ్మ ముగ్గు చూడండి. రెడ్ అండ్ గ్రీన్, బ్లాక్, ఎల్లో, మళ్ళీ రెడ్, తర్వాత బ్లూ, ఇలా వైట్ కలర్స్ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా అమ్మాయి జడ కూడా చాలా చక్కగా అనిపించింది. అందులో ఫ్లవర్స్ కూడా పెట్టారు, ఆవు బొమ్మ వేశారు, చెరుకు గడ కూడా ఉంది. చాలా చక్కగా కలర్ కాంబినేషన్ అయితే నాకైతే బాగా నచ్చింది. ఇంకా మరొక ముగ్గును అయితే చూద్దాము. ఈ ముగ్గు కూడా చూడండి, అమ్మవారి బొమ్మ మధ్యలో వేశారు, చుట్టూ ఇలా డిజైన్స్ వేసుకున్నారు, వరి ధాన్యాలు. ఇంకా ఇదైతే ఒక చిన్న బ్యూటిఫుల్ డిజైన్, కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్, రెడ్ కాంబినేషన్తో వేశారు. ఎల్లో కలర్ ఇలా సింపుల్ డిజైన్ వేసుకున్నారు. చుక్కల ముగ్గులు మనం వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ముగ్గులు కూడా చుక్కల ముగ్గులు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇది భోగి కుండలు, చెరుకు, గాలిపటాలు చక్కగా అయితే వేసుకున్నారు. కలుషం కూడా వేసుకున్నారు. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. సంక్రాంతి శుభాకాంక్షలు అని రాశారు. ఇది ఒక చుక్కల ముగ్గు. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా చుక్కల ముగ్గే. ఇది కూడా బాగానే ఉంది. చుక్కల ముగ్గు అనుకో, డిజైన్ అనుకో, నాకు కూడా అర్థం కాలేదు. ఇది డిజైన్. ఇదైతే సంక్రాంతి శుభాకాంక్షలు అంటే రాశారు. ఇంకా ఇది ఒక బాగుంది ముగ్గు కూడా, కలర్ కాంబినేషన్. ఈ బ్యూటిఫుల్ చూడండి, ఇలా కాళ్ళు అయితే భలేగా వేశారు కదా, నాకైతే బాగా నచ్చింది. తర్వాత అయితే ఇలా సింపుల్గా మనం డిజైన్ వేసుకుంటాం కదా, ఇలా సింపుల్గా అయితే డిజైన్ వేసుకున్నారు. అప్పుడప్పుడు మనం ఏం డిజైన్ వేసుకోవాలేంటో అర్థం కాదు. ఇలాంటి సింపుల్గా వేసుకుంటే త్వరగా అయిపోతుంది, నీట్ లుక్ కూడా చక్కగా కనిపిస్తుంది. ఇలా గడప దగ్గర అయితే వేసుకున్నారు. తర్వాత అయితే 3 ముగ్గులు వేసుకున్నారు చక్కగా. మధ్యలో అయితే డిజైన్ వేసుకున్నారు. ఆరెంజ్, గ్రీన్, పింక్, బ్లూ కాంబినేషన్ మధ్యలో. ఆవు బొమ్మ అయితే వైట్ కలరు, కొమ్ములు ఎవరైనా బ్లాకే పెడతారు, చక్కగా బ్లాక్ పెట్టారు. ఇటు రథం ముగ్గు కూడా వేశారు. హ్యాపీ సంక్రాంతి అని రాశారు. తర్వాత అయితే మరొక డిజైన్ వేశారు. నిజంగా ఈ 4 ముగ్గులు సంక్రాంతి రోజు నిజంగా ఈ సిస్టర్ అయితే బాగానే కష్టపడింది. 4 ముగ్గులు వేశారు ఒకటేసారి. చక్కగా గాలిపటం కూడా వేశారు. ఇంకా మనకు ఆ రోజు బాగా పని ఉంటుంది. ఏ పండుగ అయినా మనకు ఆడవాళ్ళకి చాలా పని ఉంటుంది కదా. ఇన్ని 4 ముగ్గులు వేయాలంటే నిజంగా ఓపిక కూడా కావాలి. త్వరగా ముగ్గులు వేసుకొని మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి నిజంగా ఇలా ఒకటేసారి 4 ముగ్గులు వేసుకున్నారంటే పర్లేదు అనిపించింది నాకైతే. ఇంకా ఇది ముగ్గు, ఇది చుక్కల ముగ్గు. ఇది రథం ముగ్గు. రథం ముగ్గు అంటే ప్రతి ఒక్కరు ఇంటి ముందు అయితే వేసుకుంటారు చక్కగా. వీళ్ళు కూడా చాలా ముగ్గులే వేశారు ఇంటి ముందు చూడండి. చాలా ముగ్గులు వేసుకోవడం కూడా నిజంగా టైం చాలానే పడుతుంది మనం అనుకుంటాం, కానీ చాలా ముగ్గులు వేసుకుంటే చాలా టైం పడుతుంది. వీళ్ళు కూడా చాలా ముగ్గులు వేశారు. ఇలా చుక్కల ముగ్గులు వేసుకున్నారు. చుక్కల ముగ్గులు అప్పుడప్పుడు ఇలా సింపుల్గా ఇంటి ముందు వేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఎప్పుడైనా త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్గా చుక్కల ముగ్గులు అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. ఇది కూడా చూడండి, ఒక అబ్బాయి గాలిపటం ఎగడేస్తున్నారు. చిన్నగా కోడి పిల్లలాగా అనిపించింది. హ్యాపీ సంక్రాంతి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. ఇది కూడా ఒక డిజైన్. హ్యాపీ పొంగల్ అని రాశారు. మధ్యలో రెడ్, గ్రీన్. ఇది ఒక అమ్మాయి బొమ్మ, చాలా చాలా బాగుంది. ఇది అందమైన మరొక డిజైన్. మధ్యలో ఎల్లో, రెడ్, గ్రీన్, ఆరెంజ్, బ్లూ. మళ్ళీ తామర పూలు అయితే రెడ్ వేసుకున్నారు. మధ్యలో చిన్నగా ఎల్లో అయితే వేసుకున్నారు. సింపుల్ అండ్ నీట్ లుక్ ఉంది ముగ్గు, చాలా బాగుంది. ఇంకా చాలా వీడియోస్ అయితే తీయలేకపోయాను. కొన్ని వీడియోస్ మీకోసం చూపిద్దామన్నట్టుగా అయితే కొన్ని మా లైన్ ముగ్గులు అయితే తీశాను. ఇది కలుషం, చక్కగా కలర్ కాంబినేషన్ అయితే వేశారు. ఈ వీడియోలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుండా. ఏ చిన్న ముగ్గు నచ్చిన మర్చి తప్పకుండా అయితే లైక్ చేయండి. కొంచెం మీరు లైక్ చేస్తే సపోర్టింగ్గా ఉంటుంది అంతే. ఇది నేను వేసిన ముగ్గు 5 కలర్లతో అయితే వేశాను. అంటే త్వరగా అయిపోతుందని ఈ ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎనీవే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాను. బాయ్ ఫ్రెండ్స్.